మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ శిరీష. గురుగారు, ఈ జనవరి మాసంలో ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? చూడమ్మా, మిథున రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముఖ్యంగా ఈ రాశిలో మనకు వచ్చేసి మృగశిర నక్షత్రం 2-3 పాదాలు, ఆరుద్ర 4, పునర్వసు 3 పాదాలు ఉంటాయి ఇందులో. సో ఈ రాశి వాళ్ళకి సప్తమంలో బుధుడు రాబోతున్నాడు. సప్తమంలో ఉండడం వల్ల అత్యంత అద్భుతం జరుగుతుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసుకుంటారు. అలాగే అందరినీ కలుపుకొని పోతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవభక్తి కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి టైం అనమాట. మిథున రాశి వాళ్ళకి జనవరి చాలా మంచిది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మిథున రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? వీళ్ళ చదువుకు అధిపతి చంద్రుడమ్మ. ఈ జాతకం ఈసారి ఈ నెల బట్టి చూస్తే ఇది మార్గశీర్ష మాసం కాబట్టి మనం పుష్యమాసంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళ విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ చదువు మీద బాగుంటుంది. అలాగే వీళ్ళు ఈ నెలని చాలా బాగా వాడుకోవచ్చు. రాబోయే నెలలో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు గ్రహాలు బాగా లేక. అలాంటప్పుడు ఈ నెల బాగుంది కాబట్టి ఇప్పుడే సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసంలో మారవచ్చు అంటారా? చాలా గొప్పగా ఉందమ్మా. మిథున రాశి వాళ్ళకు ఉద్యోగానికి అధిపతి గురువు తాను మిథున రాశిలో ఉండడం వల్ల మహాయోగం. జనవరిలో ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ముఖ్యంగా వీసాలు మంజూరు అవ్వటం, వెళ్ళటం అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం. కాబట్టి చాలా బాగుంది. గురుగారు, మనం ముఖ్యంగా ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారో, ప్రేమికులైనా సరే, సో ప్రేమికులకైనా సరే ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అసలు సిసలు విషయం ఏంటంటే వీళ్ళకి మిథున రాశికి సప్తమాధిపతి అంటే భార్య లేదా భర్త స్థానం 7. అక్కడ ఉన్న గురువు తన ఇంట్లోనే పెట్టుకుంది, అక్కడ మిథునంలోనే ఉన్నాడు. కాబట్టి అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి ప్రేమికులు మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల ప్రయత్నం చేస్తే ఒక జంట అవుతారు. పెద్దవాళ్ళని కన్సల్ట్ చేయడం కూడా మంచిది. వాళ్ళ విషయాలు చెప్పుకోవడం మంచిది. భయపడుతూ కూర్చుంటే పని కాదు. ముఖ్యంగా ప్రేమికులకు కావాల్సింది ధైర్యం. కాబట్టి ఓపెన్గా మాట్లాడే టైం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడేం పెళ్ళి అవ్వదు కదా, ఇప్పట్లో కాదు కదా, ఇంకో 2 ఏళ్ళు ఉంది కదా అనుకుంటారు చాలామంది. కానీ మనం నిజాయితీగా ఉన్నామని నిరూపించుకోవడానికి ఇది మంచి టైం. ఈ టైంలో నాకు ఇలా ఒక వ్యక్తి ఇష్టం అని చెప్పుకోవడంలో తప్పు లేదు. ప్రేమికులకు చాలా బాగుంది, దంపతులకు చాలా బాగుంది. పెళ్లి కుదరని వాళ్ళు కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలను కూడా మంచి మాటలు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కలుసుకుంటారు. గురుగారు, ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తుంటారు చాలా మంది. మరి సంతాన యోగం ఉందంటారా? వీళ్ళకి వచ్చేసమ్మా శుక్రుడు వీళ్ళకి జాతకంలో 15వ తారీఖు జనవరి తర్వాత సంతాన యోగానికి అధిపతి శుక్రుడు. చాలా బాగుంది. మంచి సంతాన యోగం ఉంది. ఇప్పుడు ఉన్న టైం అంటే శుక్రుడు ఈ యొక్క బట్టి అమ్మాయిలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి. అలాగే వీళ్ళ సంతాన యోగం కొరకు వీళ్ళు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా లేదా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలన్నా కూడా వీళ్ళు ఈ టైంని వాడుకోవడం చాలా మంచిది. మంచి పాజిటివ్ రిప్లై వస్తుంది వాళ్ళకి. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా పెట్టుబడి ఏదైనా పెడదాం అనుకునే వారికి ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉందంటారా? మరి కుజుడు ఇప్పుడు ప్రస్తుతానికమ్మా వీళ్ళ వ్యాపారానికి అధిపతి కుజుడు అనమాట. ఆ కుజుడు వచ్చేసి మనకు సప్తమంలో ఉండి ఈ జనవరి 1st కంతా కూడా అష్టమంలోకి వస్తున్నాడు. అంటే కొంచెం వ్యాపారంలో తికమక ఎక్కువ ఉంటుంది, నెగిటివ్నెస్ పెరుగుతుంది, లేదా తీవ్ర నష్టానికి గురవ్వచ్చు. అష్టమంలోకి వస్తున్నాడు. సో అష్టమ కుజుడు మంచిది కాదు, వ్యాపారానికి దెబ్బ కొడతాడు. కాబట్టి ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. గురుగారు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? మరి మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో వాళ్ళు అనుకున్నంత సంతోషంగా హ్యాపీగా సమయానికి వెళ్ళటం, సమయానికి రావటం, ఎక్కడ ఏ ఇబ్బంది రాదు. ముఖ్యంగా నువ్వు ఏదైతే అడుగుతున్నావో ప్రయాణము లేదా వీళ్ళ దానికి పంచమాధిపతి అంటే పంచమాధిపతి స్పోర్ట్స్కి కూడా ఆయనే ఓనరు. కానీ ఎప్పుడైతే శుక్రుడు బాగున్నాడో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మంచిది, ప్రయాణాలకు మంచిది, విదేశాలకు వెళ్ళి కొత్త చదువుకోవాలన్న వాళ్ళకి మంచిది, అనుకున్న సబ్జెక్టులో అనుకున్న సీటు దొరకాలన్నా కూడా అది అంత అనుకూలంగా అనమాట. ఇవన్నీ కూడా ఇందులో పంచమ స్థానం చెప్తుంది. చాలా బాగుంది. దే హ్యావ్ టు ట్రై.
గురుగారు ముఖ్యంగా మరి ఆరోగ్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వీళ్ళకి ఆరోగ్యానికి అధిపతి కుజుడు అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి లాంగ్ ఆరోగ్యపరంగా మంచం మీద ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్యం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అష్టమ కుజుడు దెబ్బ కొడతాడు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రహ అనుకూలత అంత బాగా లేదు. ఇదే కుజుడు ఎప్పుడైతే నేను 6వ ఇంటి ఓనర్ కుజుడు అష్టమంలో ఉన్నాడని చెప్పాను కదా, ఈ ఒక్క అప్పులకే కాదు, ఒక ఆరోగ్యానికే కాదు, 6వ ఇల్లు అంటే అప్పులు, అంటే రుణ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రుణ ఒత్తిడి ఎక్కువ ఉండడమే కాదు, నరదృష్టి అంటారు, అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ కుజుడు అష్టమంలో ఇప్పిస్తున్నాడు మిథున రాశికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు ముఖ్యంగా సొంతింటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి సొంతింటి కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మాసం? ఈ నెల వీళ్ళకి వచ్చేసి మంచి అవకాశం ఉంది. సొంతింటి కళ నెరవేరుతుంది. కొత్త ఇల్లు, కొత్త వాహనాలు, విలువైన వస్తువులు, ఆస్తులు అన్నీ బాగుంటాయి. చతుర్థ స్థానమే వీళ్ళకి సొంత ఇల్లు అనమాట. తల్లి కూడా 4వ ఇల్లే కాబట్టి తల్లి ఆశీస్సులు, తల్లి ఆరోగ్యము ఇవన్నీ చాలా బాగుంటాయి. గురుగారు ముఖ్యంగా మిథున రాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. మరి స్త్రీలకు ఎలా ఉందంటారు, పురుషులకు ఎలా ఉందంటారు? ఇక్కడ ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడు కూడా లింగ భేదాలు ఉండవు. స్త్రీలకు ఒకలాగా, పురుషులకు ఒకలా ఉండదు. కానీ ఆ గ్రహం అయితే స్త్రీ గ్రహమా పురుష గ్రహమా అని ఇంతకుముందు మనం ఒక కుజగ్రహం గురించి అనుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. బుధుడు అనేవాడు యొక్క సౌమ్య గ్రహం అన్నమాట. ఇద్దరిని సమానంగా చూసుకుంటుంది. ఎక్కువ ఆడవాళ్ళకి ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ జాతకంలో పుట్టిన ఆడవాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. గురుగారు గత సంవత్సరం నుంచి ఎవరైతే నరఘోష, నరపీడ, శత్రువుల వల్ల భయపడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు, ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసంలో వీరి పట్ల ఎలా ఉంటుందంటారు? అదేనమ్మా, 6వ ఇల్లు అంటేనే మనకు అప్పులు, అనారోగ్యము, నరదృష్టి, అలాగే వీళ్ళకి ఇవన్నీ 6వ ఇల్లే కాబట్టి ఇది కరెక్ట్గా లేదు. అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ముఖ్యంగా గురుగారు మరి ఈ రాశి వారిలో ఉన్న మిథున రాశి వారిలో ఉన్న రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి ఈ నెల అంతా కూడా పచ్చని పంటలు, దిగుబడి చాలా బాగుంటుంది. చాలా కష్టపడతారు వీళ్ళు, చాలా తెలివిగా పని చేస్తారు కాబట్టి ఎక్కడ నష్టానికి అవకాశం లేదు. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ దిగుబడితో ఈ నెలంతా చాలా సంతోషంగా ఉంటారు. గురుగారు మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ శని యొక్క జనాలు, అంటే రాజకీయం అంటే రెండే అమ్మా. ఒకటి జనాలు వెనక్కి ఉండాలి. ప్రజల సపోర్ట్ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు పైకి రాడు. శనిని మనం దీనిలో కన్సిడర్ చేస్తాం. చాలా బాగుంటుంది వీళ్ళకి. శని బలం బాగుంది కాబట్టి ప్రజల సపోర్ట్ బాగుంటుంది. రెండవది వీళ్ళకి ఆ యొక్క రాజకీయంగా పదవి అంటే ఉద్యోగం ఏదైనా రావాలి కదా. మరి ఎంత కష్టపడి ఖర్చులు పెడతాం కదా. ఇప్పుడు ఒకప్పుడు మీరు నమ్ముతారో లేదు, మా రోజుల్లో 100 రూపాయలు ఇచ్చి ఓటు వేయమంటే చాలా పెద్ద క్రిమినల్ కేసు అయ్యి స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేవాళ్ళం. ఇవాళ పేపర్లో మీరు చూడండి, అన్ని విలేజ్లలో బ్రహ్మాండంగా ఓట్లన్నీ, నా డబ్బులు నాకు వాపసి, నాకు ఇవ్వలేదుగా పర్సన్, నేను సర్పంచ్, వాళ్ళు 10 లక్షలు పంచినారంట ఒక ఊళ్ళో. మహా అయితే 1000 మంది ఉంటారు. ఒక్కొక్కరికి ఎన్నెన్ని ఇచ్చారు. కొన్ని చోట్ల వింటే భయపడిపోయినా నేను. వేలల్లో ఇచ్చారట. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ తీసుకుంటారు. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే గెలిచిండో వాడు హ్యాపీ. గెలవని వాళ్ళు ఏం చేస్తారు, మా డబ్బులు మాకు ఇవ్వని చెప్పి ఒకటే న్యూస్ పేపర్లో. అంటే ఎంత ఓపెన్గా క్రిమినల్ పని చేస్తుందో చూడండి. ఓటు హక్కుని ఎంత దౌర్భాగ్యంగా, అంటే ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే జనాలకి రాజకీయంగా ఖర్చు పెడితే వాళ్ళకి ఒకటే కోరిక, పదవి కావాలి. అది నేను ఇక్కడికి వచ్చిన. ఈ పదవి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సూర్యుడు ఆధిపత్యం బాగా ఉండాలి కాబట్టి సూర్యుడు యొక్క ఆధిపత్యం వీళ్ళకి సరిగ్గా లేదు కాబట్టి అనుకున్న పదవి రాకపోవచ్చు. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా ఈ మిథున రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళకి మెయిన్ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల కుజగ్రహానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. మెయిన్గా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవాలి. ఈ మిథున రాశి వాళ్ళు చాలా మేలు జరుగుతుంది. గురుగారు మొత్తం మీద మిథున రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.